హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఇలా రకరకాల కొన్ని జీవిత సత్యాలు, కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. అయితే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. నా బేబక్క లాక్స్తో పాటును పద్మానటి టైల్స్ కూడా చూసి కామెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేయండి. చలో వీడియోలకి. ఫస్ట్ ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతోటి, నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండండి అన్నారు పెద్దల మాటలు ఇవన్నమాట. ఏంటి, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు అంటే ఎక్కడ లేని చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఏవో అత్యాసగిపోతాం, లేకపోతే ఏవో చెయ్యకూడని పనులు చేయడానికి ఆలోచనలు వస్తాయి. అంటే దొంగతనం చేయొచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు. అలాంటి రకరకాల ఆలోచనలతో మనసు చెడిపోతూ ఉంటుంది. దాంతో ఏమిటవుతుందంటే మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది, బుర్ర వేడెక్కిపోతుంది. దాంతోపాటు బుర్ర వేడెక్కిపోయి ఆలోచించి ఎక్కువ టెన్షన్ పడి ఆలోచిస్తే కూడా జుట్టు ఊడిపోతుంది. ఇవాళ నేను పద్మానటి జుట్టు గురించి తీసుకొచ్చిన జాగ్రత్తలు చెప్పాను, టిప్స్. నేనేం చేస్తానో చెప్పాను, అవన్నీ స్కిప్ చేయకుండా చూసి అది కూడా వినండి. అందరూ కూడా ప్రశ్న అడిగాను, జవాబు పెట్టండి. సరే, అందుకని ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ మంచి ఆలోచనలు వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. రాలేదనుకోండి, ఏవేవో ఆలోచించుకోండి, వెంటనే మనం దిద్దుకుంది ప్రయత్నం చేయాలి తప్ప ఆలోచనలు పెంచడానికి ప్రయత్నం చేయకూడదు అనమాట. అలాగే నలుగురిలో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మన నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు అవతల వాళ్ళు కించపరిచేటట్టు, అవతల వాళ్ళు బాధపడేటట్టు, లేదా మనం గొప్పలు చెప్పుకుంటూనో ఇలా మాట్లాడకూడదు. కొంతమంది చాలా గర్వంగాను గేయరగాను అవతల వాళ్ళు లెక్క చేయనట్టు మాట్లాడతారు. దానివల్ల మనకి ఏమిటవుతుందండి, మనకి ఏమీ అవ్వదని మీరు అనుకుంటారు. మనకి అవమానాలు ఎదురవుతాయి అలా మాట్లాడితే. ఎవరు మాట్లాడితే వాళ్ళకి, నాకంటే నాకు, మీరంటే మీరు, ఎవరు మాట్లాడితే అలాగ నలుగురు మంచి మనుషుల్ని, ఫ్రెండ్స్ను, చుట్టాలని పోగొట్టుకుంటాం. అదే మన నోరు అదుపులో పెట్టి మాట్లాడుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గాను మనకి నలుగురు మంచి ఫ్రెండ్స్ దొరకచ్చు, చుట్టాల్లో మంచి గుర్తింపు దొరకచ్చు, మన అదుపులో మాట్లాడితే మనం చూసిన వాళ్ళు ఎవరైనా మనకు గౌరవ మర్యాదలు ఇస్తారు. ఇలా ఎన్నో మంచి జరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే, మనం మార్చలేము ఏదైనా ఒక పనో, ఎవరినో మనిషినో, లేదంటే ఏదైనా సరే మనం మార్చలేము అని తెలిసినప్పుడు అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం, బాధపడి మన ఒంటికి బీపీలు షుగర్లు తెచ్చుకోకూడదు. అది మార్చలేము, మన వల్ల కాదు. ఏం చేస్తాం, ఎవరైనా ఓ మనిషి మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖురాలోని ఓ మనిషిని మూర్ఖులు వాళ్ళు మార్చాలని చూస్తాం. ఎంత మార్చినా వాళ్ళు తినరు. మనం మొదటిగా ముందే చెప్పిన మూర్ఖులు అన్నప్పుడు వాళ్ళేం మారరు. దాని గురించి మీరు బెంగ పెట్టేసుకొని అయ్యో వాళ్ళు ఇలాగైపోయారు అలాగైపోయారు, ఏవో ఫ్రెండ్నే మార్చుదాం, మంచి దారిలోంచి మంచివాడే దారి తప్పుతున్నాడు, అలాంటి వాడు మార్చుదాం అంటే వాడు మారడు, మూర్ఖుడు అయిపోయాడు అంటే వదిలేయాలి. మనం బాధపడి మనం ఏం చేస్తాం, ఏమీ చేయలేం. దేవుడు మళ్ళీ వాడికి మంచి బుద్ధి నుంచి చెడు బుద్ధి ఎలా ఇచ్చాడో, చెడు బుద్ధి నుంచి మళ్ళీ మంచి బుద్ధి ఎప్పుడైనా ఇస్తాడేమో. వెయిట్ అండ్ సీ అంతే. చెప్పడం వరకే, అంతేగాని దాని గురించే మీరు వాడి వెంటబడి వాడితో చీ అనిపించుకొని తిట్లు తిని ఎవరి గురించి వాడంటే వాడు అదంటే చేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకొని వాళ్ళు బాగానే ఉంటారు, తిరిగిన వాళ్ళు, చెడు తిరిగిన వాళ్ళు, వినని వాళ్ళు అదని. కానీ ఆలోచించి చెప్పి మనం చెడ్డ అయిపోవడం, మంచి దగ్గర చెడ్డ అవడం అంటే ఇలాంటి అక్కర్లేని వాటి విషయాలు తలదూర్చి వాడికి ఇచ్చే సలహాలు ఇచ్చి మనం చెడ్డ అయిపోతూ ఉంటాం. కాబట్టి ఆ పని చేయకండి, వదిలేయండి. ఏది ఎలా జరగాలో జరుగుతుంది. నాకెందుకు, నేను ప్రయత్నం చేశాను మార్చుదాన్ని, వాడు మారలేదు, వదిలి నాకెందుకు వచ్చింది, నా మనశ్శాంతి నేను పోగొట్టుకోవాలి, నా ఆరోగ్యాన్ని నేను పోగొట్టుకోవాలి, నా ఆనందాన్ని నేను పోగొట్టుకోవడం ఎందుకు అని వదిలిపారేయండి. వాళ్ళకి టైం వచ్చినా మారుతారు, టైం రాలేదా అంతే, వాళ్ళ కర్మాన్ని వదిలేయడమే. అంతేగాని ఆలోచించి ఒంటికి తెచ్చుకున్నప్పుడు ఏమీ సాధించలేరు. మార్చలేను అని తెలిసినప్పుడు ప్రయత్నం చేస్తే మనం ఏమీ సాధించలేము. అప్పుడు ఇంకా అవమానంగా బాధపడతాం. చెప్పి చిచి నువ్వు నన్ను మార్చలేకపోయాను, అవతల వాళ్ళు డైలాగు తిన్నా, లేదా మనకి మనమే ప్రశ్న వేసేసుకొని కుంగిపోయి కుషించిపోవడం, ఇవన్నీ అవుతాయి. కొంతవరకే ఏదన్నా ఎవరికన్నా చెప్పాలి, చెయ్యాలి, తర్వాత వదిలేయాలి. తర్వాత ఏంటంటే, ప్రశాంతత కావాలి. ఏ మనిషికైనా ఎప్పుడు జీవితంలో ప్రశాంతంగా ఉండాలనుకుంటుందా. కొన్నిసార్లు ఎక్కడెక్కడో తిరుగుతాం, ఇక్కడ మనసు మూడు బాగోలేదు అని, ఇక్కడ మూడు బాగోలేదు, అక్కడ మనిషి బాగోలేదు, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇలా ఉంది, బాబా ప్రశాంతత లేదు, ఏంటి అనుకుంటాం. అలాంటప్పుడు ఎన్ని చోట్ల తిరగడం ప్రయత్నం చేయడం తప్పులేదు. ఎందుకంటే ఒకే దగ్గర ఉండి ప్రశాంతత కావాలనుకున్నా ఒక్కోసారి మనసు పాడైపోతుంది, చికాగ్గా కూడా ఉంటుంది. అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలి అనిపిస్తుంది. మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మార్పు వస్తే మన మనసుకి మార్పు, శారీరకంగా మానసికంగా
ఎంతో మార్పు ఉంటాం, మార్పు వస్తుంది మనకి. కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అంటే దొరకలేదు. ఎక్కడ తిరిగారు 2-3 చోట్ల అయినా అక్కడికి వెళ్ళినా దొరక. అప్పుడు ఎక్కడ లోపం ఉందో మీరు వెతుక్కోండి. ఎందుకు దొరకట్లేదు నాకు ప్రశాంతత ఆలోచించుకోండి. ఎందుకు దొరకదు? మన మనసులోనే, మన ఆలోచనలోనే మనకు దొరకదు. అప్పుడు ఏం చేయాలి? మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మనం చక్కగాను ఎటు ఈ ఆలోచనలు ఇలా ఉండబట్టి నాకు ప్రశాంతత లేదు, దీన్ని పక్కకి నెట్టిద్దాం. మనకు కావాల్సిన ఏంటి? మనం ఎలా ఉంటే ఏ ఆలోచన ఉంటే మనం సంతోషంగా ఉంటామో ఆ ఆలోచనలే తీసుకుందాము అనుకొని ఉన్నారనుకోండి, గ్యారంటీగా ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఉల్లాసం, ఆ హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్ అన్నీ బాగుంటాయి. తర్వాత పాయింట్ ఏంటనండి, బంగారం లాంటి మనస్సు అంటారు. నీకు బంగారం లాంటి మనసు ఉంది నాయన, నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీ బంగారం లాంటి మనసు ఉందమ్మా, ఇంత సాయం చేసి పెడుతున్నావమ్మా అని అంటూ ఉంటారు. ఎవరికైనా మన పెద్దవాళ్ళకో మన ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు సాయం చేస్తారు. అదంటే దానికి సామెత ఉందండి, లేని వారంటే బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంది అని వాడేవారు పూర్వం. అలాగా మనకి ఈ బంగారం ఉందా, ఈ వెండి ఉందా, ఈ నగలు ఉన్నాయా, ఉంటే ఉన్న వాళ్ళకి మంచిదేనండి, ఉన్నంతలో తృప్తి పడదాము. అవతల వాళ్ళకి ఇంకో ఆవిడకి కిలో బంగారం ఉందని నాకు దగ్గర 1/2 కిలో ఉందని నేను నానా అవస్థలు పడి నేను ఇంకో కిలో కూర్చుకుందికి ఇంట్లో తిండి తినక ఒంటికి అడ్డమై చాకరీలు చేసి ఎక్కడ బయటికి వెళ్ళి మొగుడు పెళ్ళాం పిల్లలు అందరూ కష్టపడి చాకరీలు చేసి ఒళ్ళకి తెచ్చుకొని తిండి నిద్ర లేకుండా ఒళ్ళకి తెచ్చుకున్నాను అనుకోండి, కిలో కాదు 2 కిలోలు బంగారం సంపాదించిన అది ఎవడు అనుభవించాలి? కాబట్టి అస్సలు ఆలోచనే వద్దు, ఉన్నదాంతో ఉన్నంతలోనే తృప్తి పడ్డం నేర్చుకోవాలి. అందుకే చెప్పాను కదా, ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు అలాంటిది మనం ఉన్నదాంతో తృప్తి పడేంత మనసు, మంచి మనసు అది. దేన్ని ఎక్కువ ఆశించకుండా ఉన్నదాంతో తృప్తి పడదని చూసారా, అది బంగారం లాంటి మనసు అంటారనమాట. అలాంటిది ఉంటే చాలు. తర్వాత ఏంటంటే, మనం దాచిన నిజం మనకి నిద్ర లేకుండా చేస్తుంది. ఎవరికైనా ఒక అబద్ధం చెప్పాం ఏదో విషయం మీద, నిజంగానే అదే ఆలోచన దొరుకుతూనే ఉంటుంది. అబ్బా అనవసరం వాళ్ళకి ఇలా చెప్పాము, అలా చెప్పాము, అనవసరం ఇలా చెప్పాము, రేపు పొద్దున వాళ్ళు ఇంకెవరినన్నా అడుగుతారేమో, ఇది ఎక్కర్లేని ఆలోచనలో టెన్షన్స్ క్రియేట్ చేసుకోవడం అనమాట అబద్ధం చెప్పడం. అందుకే మ్యాక్సిమం అబద్ధం చెప్పకూడదండి. చెప్పాలి అంటే చెప్పరా మీరు ఇలా మళ్ళీ క్వశ్చన్స్ వేయకండి, చెప్తాను నేను అబద్ధాలు చెప్తాను. ఇప్పుడు అత్యవసరం తప్పదు అంటే చిన్న విషయానికి పెద్ద విషయానికి కొంతమంది ఊరికినే అబద్ధం చెప్తారు, దబాయిస్తారు తిరిగి. అదే నేను ఎలా చెప్పలేదు ఇలా చెప్పాను అంటారు. కాదు, వాళ్ళు చెప్పింది అబద్ధం అని వాళ్ళకి తెలుసును. అందుకే ఎప్పుడైతే అబద్ధం చెప్తారో వాళ్ళు గ్యారంటీగా దబాయింపు సెక్షన్ ఎక్కువ గట్టిగా అరవడం అన్నమాట. దబాయింపు అంటే నేను అలా చేయలేదు ఇలా గట్టిగా అరవడం, లేకపోతే కోపం తొందరగా రావడం. అబద్ధం చెప్పిన వాళ్ళకి కోపం తొందరగా వస్తుంది, అంటే 2 లక్షణాలు ఏదో ఒకటి వస్తుంది. లేదా గట్టిగా దబాయించడం, అవతల వాళ్ళు నోరు మూసుకునేటట్టు అంటే అడ్డదిడ్డంగా అనమాట. దబాయించడం అంటే నేను ఎలా చెప్పలేదు, నువ్వు ఇలా విన్నావా, లేకపోతే నువ్వు పొరపాటు అయిందా, లేదా నేను మర్చిపోయినేమో, ఇలా రకరకాలు ఈ 2 ఉంటాయన్నమాట. సరే, అలానే మనం అన్ని నిజాలు చెప్తూ వెళ్ళేనుకోండి, నిజాన్ని కూడా ఎవ్వరూ భరించలేరండి. ఈ నిజం అయ్యో ఇప్పుడు మన మీద ఇప్పుడే ఇంత నిజం చెప్పింది, ఇంకా ఎన్ని ఉన్నాయి కడుపులో మన మీదనో, లేకపోతే ఏ విషయమైనా నమ్మరు నిజం చెప్పిన మనుషులు. అందుకు మనుషులు దూరం అయిపోతారు. చూసారా, మనం దాచిన నిజంకి నిద్ర దూరం అయిపోతుంది. అదే మనం నిజం చెప్పామనుకోండి, మనుషులు దూరం అయిపోతారు. 2 నష్టమే. కానీ అందుకే బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోవాలి. ఏదైనా అతిగా అబద్ధాలు చెప్పకూడదు, అతిగా నిజాలు చెప్పకూడదు. ఇది కలియుగం కాబట్టి బతకాలంటే 2 బ్యాలెన్స్డ్గా నడుపుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏంటంటే, మనం ఎంతమందిలో ఉన్నా కూడా అబ్బా వాళ్ళు వస్తే సందడిగా ఉంటుంది, లేకపోతే వాళ్ళు వచ్చారు కళగా ఉంటుంది అని ఒక గుర్తింపు తెచ్చుకో. అంటే అదే కాదు, లేదా ఇంత చదువుకున్న వాళ్ళు వచ్చారు చూసావా అని ఎలాగ, లేదా ఎంత డబ్బు ఉన్నవాళ్ళు ఇలాగనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ డబ్బు అది కాదండి, చదువు, ఒక కళ, ఒక ఆర్టు, ఏవైనా ఒకటి మనలో ఒక ప్రత్యేక గుణం ప్రతి ఒక్కళ్ళోనండి ఏదో ఒక ఆర్ట్ ఉంటుంది, ఒక గుణం ఉంటుంది. అది తెలుసుకొని దాన్ని పెంపొందించుకు చూడాలి. కానీ ఉన్న చాలే అణుచుకోకండి. ఎప్పుడైనా ఏ ఆర్ట్ అయినా, ఏ గుణమైనా, ఏదో మంచివి సుమండి చెడ్డవి కాదు, మంచివి ఏవైనా మనం ఎంత వయసు వచ్చింది అని ఆపియక్కర్లేదు. అసలు దీన్ని ఎప్పుడు నిత్య విద్యార్థినిగానే ఉండాలంటాను. నేను ఎప్పుడు నిత్య విద్యార్థిని.
ఎవరేం చెప్పినా వింటాను, చదువుతాను. చదివినా కూడా నాకు తెలిసినా కూడా మళ్ళీ 2-3 సార్లు చదివితే ఇంకా నాకు తెలియని పాయింట్స్ ఉన్నాయేమో అని వెతుక్కుంటాను. అలాగనే మనలో ఉన్నది ఏదో ఒకటి మంచి గుర్తింపు, అంటే 10 మందిలో ఉన్న గుర్తింపు వచ్చేటట్టు ఏదో ఒకటి చేసి సాధించండి. జీవితంలోని అందరిలో గుర్తింపు తెచ్చుకునేందుకు గాను ఒక మంచిది ఏదో ఒకటి నేర్చుకోండి. నేర్చుకునే వాళ్ళైతే, నేర్చుకుంటున్న వాళ్ళైతే ఓకే, ఇంకా ఎక్కువ శ్రమించి ఇంకా మంచి గుర్తింపు తొందరగా వచ్చేటట్టు చేయండి. ఇలా ప్రయత్నాలు చేయండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లోని మనం పిల్లలు, భార్య పిల్లలు, భర్త ఉంటే సంతోషమే. అనుకోకుండా ఆడపడుచులు పెళ్ళి, ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళు కానీ ఆడపడుచులు మరుదులు ఉన్నారనుకోండి. అందరం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నాము. ఉమ్మడి కుటుంబంలో ఉండి పిల్లలు ఆడపడుచు చదువుతుంది, మరీ చదువుతున్నాడు, చదవాల్సిన బాధ్యత మనది. చదివించాలి. పెద్ద కొడుకుగా మీరు కోడలుగా ఇంట్లో ఉన్నారు, లేదా పెద్ద కూతురుగా ఉన్నారు, ఎవరో వాళ్ళకన్నా పెద్దవాళ్ళు కదా ఉన్నారు కదా, వాళ్ళు చదివించాల్సిన బాధ్యత. అది బాధ్యత అనుకున్నారనుకోండి, మీకు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. అబ్బా ఇంత బరువు నా నెత్తి మీద ఉంది అనుకున్నారనుకోండి, మీరు ఎప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేరండి. అది బాధ్యత, నా హక్కు, నేను చెయ్యాలి, నేనే చెయ్యాలి, నా తమ్ముడికి, నా చెల్లికి, లేదా మా అమ్మ నాన్న నేనే చూడాలి, మా అమ్మ నాన్న చూడకపోతే ఎలాగ, ఎవరు వదిలిస్తే ఎవరు చూస్తారు, ఇవన్నీ బాధ్యతలు. ఇవన్నీ మీ రివర్స్లోనే. అబ్బా చూడాలా అమ్మ నాన్న, ఇంకా మనం ఎన్నాళ్ళు చూస్తాము, 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి పెళ్ళి అయింది చూస్తున్నాము, మీ అమ్మలాగా మీ నాన్న భార్య అనగానే అవును నిజమే, ఇంకెన్నాళ్ళు చూస్తాం, వదిలిపారి వాళ్ళు రమ్మని పిలవకు మన ఇంటికి, వాళ్ళు అలా ఉంటే అక్కడ ఉండి అని భర్త భార్య అనుకున్నారనుకోండి, రేపు మీ గతి కూడా అధోగతి అవుతుంది. మీరు ఇలాగే మీరు కూడా మేము ఎంత అదే వద్దు అని మానేసిన వాళ్ళందరూ కూడా పెద్దల్ని పిలవకూడదు అనుకున్న వాళ్ళు, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మీరు కూడా అదే బాధపడతారు. కాబట్టి ఏదైనా బాధ్యతగా తీసుకోండి. బాధగా తీసుకోకండి. భారంగా తీసుకుంటే బాధలు మిగులుతాయి, బాధ్యతగా తీసుకుంటే సంతోషం మిగులుతుంది. ఇది టూకీగా చెప్పాలంటే. తర్వాత లోపాలు తప్పులునండి. ప్రతి మనిషిలో నేను 99 కరెక్ట్ ఉన్నా ఒకటైనా మైనస్ ఉంటుంది. కొంతమంది 50-50 ఉంటుంది. అవి వాళ్ళ మెంటాలిటీ బట్టి. కొంతమంది ఏమో చూపించుకోవడం కూడా, కొంతమంది బయటికి ప్రదర్శన అయినా మంచిగా కనిపిస్తారు, లోపల చాలా లోపాలు ఉంటాయి. అయితే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. లోపాలు తప్పులు ప్రతి మనిషిలోనే ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, మనం అన్నీ పర్ఫెక్ట్, నేను ఆల్రెడీ అన్నీ పర్ఫెక్ట్, నాలో ఏమీ లేదు, వాళ్ళలో తప్పుంది, ఆవిడలో తప్పుంది, ఈవిడిలో తప్పుంది, ఇతనిలా ఉన్నాడు, అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి, ఈ లోపాలన్నీ ఎంచుతాం. ఒక్కసారి ఆ లోపాలు ఎంచేటప్పుడు ఒక్కసారి మీరు ఎవరైనా సరే మనం క్వశ్చన్ వేసుకోవాలి. అబ్బాయి మనం పెద్దవాళ్ళం అనుకోండి, అబ్బాయి ఏదో అల్లరి పని చేస్తున్నాడు, ఒక్కసారి మీరు ఆ వయసుకి వెళ్ళిపోండి, ఆలోచించండి, నిజమా నేను అలాగే ఉన్నాను కదా, ఎందుకు అబ్బాయిని అంటున్నాను, అప్పుడు మీకు రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు మన పిల్లలతో, కొడుకులు కోడలతో ఉన్నప్పుడు కూడా రండి, వాళ్ళు ఏవో తప్పుడు పిల్లలు అన్న తర్వాత తప్పు పని చేస్తారు. అప్పుడు కూడా మీరు ఒక్కటే ఏంటంటే, నేను చెప్తాను కదా, ఎప్పుడు నేను చెప్తాను ఎవరికైనా కూడా, మా ఇంట్లో కూడా మా వారితో కూడా అదే అంటాను, ఏదన్నా అరిస్తే ఆ వయసులో మనం ఏం చేసామో చెప్పండి. మనం చేస్తే ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు, తప్పేమీ కాదు. యథారాజా తథా ప్రజ. ఏ తల్లిదండ్రులు ఎలా చేస్తే ఆ పిల్లలు అలాగా. పిల్లలకి ఏమీ తెలియదు, ఏమి చూసారు అనుకున్నా, పిల్లలు చిన్నప్పటి నుంచి గ్రహింపు శక్తి ఎక్కువే, చూస్తారు, అన్నీ చేస్తారు. అలాగే అవతల వాళ్ళు లోపాలు అయితే చూపించద్దు. మనం చేసింది వాళ్ళు చేస్తున్నారు కదా, లేదా మనం చెయ్యకపోయినా వాళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకు వాళ్ళే సరిదిద్దుకుంటారు, మనలో ఎన్ని తప్పులున్నాయో వాళ్ళు అలా చూస్తున్నారు మన్ని అని అనుకున్నాం అనుకోండి, మనశ్శాంతిగా బతకగలుగుతాము. తర్వాత జీవితంలో ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే గెలవాలి అని పందం పట్టండి. అప్పుడు ఏమిటి, ఎలా గెలుస్తాం? గెలుపండి ఇలా అనుకుంటే మంచం మీద కూర్చొని రాదు కదా. గెలుపు అన్నది కష్టపడితేనే వస్తుంది. ఎందులోనైనా, ఒక ఆటలోనైనా, ఓ చదువులోనైనా, ఇప్పుడు ఇలా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నా ఎంతో కష్టపడితే, రోజుకి 4 గంటలు కష్టపడితే ఒక్కొక్క వీడియోకి వ్యూస్ రావడం, ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి 100లోనే వస్తాయి, ఒక్కొక్కసారి 1000లో వస్తాయి. గ్యారంటీ సక్సెస్ అవుతున్న వీడియో రాదు. ఎంతో కష్టపడి చేస్తాం. కానీ గెలవాలి అంటే ముందేమిటి కావాలి, కష్టపడాలి. కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది. కష్టాలతో మొదలవుతుంది గెలుపు అన్నదేను. అలా అనుకొని కష్టపడి మొదలైతే పర్లేదు, ఎలాగైనా గెలవాలి, ఎలాగోలా గెలిచిద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేసినా మోసాలు, అన్యాయాలు, కుట్రలు అన్నీ చేసేసి గెలుస్తారు. దాని తర్వాత ఏమిటి లాభం? మీకు చెడ్డ పేరు తప్ప ఏమీ రాదండి. కాబట్టి
కష్టం వస్తే వచ్చింది, కష్టంలో నేను గెలవాలి అనుకోండి, గ్యారెంటీగా సక్సెస్ అవుతారు, గెలుస్తారు, విజయం మందే అవుతుంది. తర్వాత ఏంటంటే అభిమానం అన్నది అప్పులాంటిది. అభిమానం అప్పు, బాగుంది కదా. దాన్ని ఎప్పుడు చెల్లిస్తారు. ఎప్పుడు ఎవరి మీద నా అభిమానం చూపించలేదు అనుకోండి, వాళ్ళు అప్పుడే కోపాలు వచ్చేస్తారు. మన పిల్లలే, మన మనవలే, లేదా మన పిల్లలే, లేదా ఫ్రెండ్సే, ఎప్పుడు ఒకేలా ఉండం కదా. మనలో మార్పులు రావచ్చు, వాళ్ళల్లో మార్పులు రావచ్చు. అభిమానం కొంచెం తగ్గగానే వాడు మొహాలు మార్చుకుంటారు. అందుకని అది ఎప్పుడు అభిమానం అన్నది అప్పులాగా మన ఒంటి మీద ఉంటుంది. అప్పు ఎప్పటికీ వడ్డీలు చెల్లిస్తూ ఉంటాం, తర్వాత అసలుకి వస్తాం అనుకోండి, అలా చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది. సంపద ఏంటండి, కొన్నాళ్ళు సంపాదించి ఆపేసాం అనుకోండి, కూర్చొని తింటుంటే కొండలైనా కరిగిపోతుంది, ఈ సంపద అంతా కరిగిపోతుంది. అలా కాకుండాను సంపద ఎలా ఎప్పటికీ బతికున్నంతకాలం, ఓపికనంతకాలం సంపాదిస్తూనే ఉండాలి ఎలా తాపత్రయపడతామో, గౌరవం కూడా అలాగే సంపాదించుకొని తాపత్రపడుతూ ఉండాలండి. లేకపోతే అవమానాలు పాలవుతాము. పెద్దవుతున్న కొద్ది పెద్ద అయినా చిన్న అయినా అవమానాలు పాలవుతాం, అవమానాలు తట్టుకోవడం కష్టం. గౌరవం ఎప్పుడు సంపాదించాలి, అభిమానం ఎప్పుడు అప్పులాగా తీరుస్తూనే ఉండాలి. ఇవండి వాళ్ళు నేను చెప్పదలుచుకున్న మాటలు ఏంటంటే, పెద్దల మాటలు చద్ది మూటలు అన్నట్టు ఈ మాటలని పెద్దల మాటలు చెప్పాను. ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇవాళ చిలి ప్రశ్న ఏంటంటే, ఆగకుండా 60 నిమిషాలు పరిగెట్టాం అనుకోండి, మనం ఏమవుతుంది? మళ్ళీ అడుగుతున్నాను, చిలిపి ప్రశ్న. ఆగకుండా 60 నిమిషాలు పరిగెట్టాం అనుకోండి, ఏమవుతుంది? జవాబు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. వీడియో అంతా పెద్దల మాట చద్ది మూట అన్నట్టు వీడియోలు అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్. గౌరవం అనేది సంపద లాంటిది. సంపద ఏంటండి, కొన్నాళ్ళు సంపాదించి ఆపేసాం అనుకోండి, కూర్చొని తింటుంటే కొండలైనా కరిగిపోతుంది, ఈ సంపద అంతా కరిగిపోతుంది. అలా కాకుండాను సంపద ఎలా ఎప్పటికీ బతికున్నంతకాలం, ఓపికనంతకాలం సంపాదిస్తూనే ఉండాలి ఎలా తాపత్రయపడతామో, గౌరవం కూడా అలాగే సంపాదించుకొని తాపత్రపడుతూ ఉండాలండి. లేకపోతే అవమానాలు పాలవుతాము. పెద్దవుతున్న కొద్ది పెద్ద అయినా చిన్న అయినా అవమానాలు పాలవుతాం, అవమానాలు తట్టుకోవడం కష్టం. గౌరవం ఎప్పుడు ఇవాళ చిలి ప్రశ్న ఏంటంటే, ఆగకుండా 60 నిమిషాలు పరిగెట్టాం అనుకోండి, మనం ఏమవుతుంది? మళ్ళీ అడుగుతున్నాను, చిలిపి ప్రశ్న. ఆగకుండా 60 నిమిషాలు పరిగెట్టాం అనుకోండి, ఏమవుతుంది? జవాబు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. వీడియో అంతా పెద్దల మాట చద్ది మూట అన్నట్టు వీడియోలు అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్.